కంఠే శరదాం శత క్షణ హేతునా కంఠే రామ 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 నిష్ప్రపంచ నిర్వికల్ప నిర్మలం నిరామయం చిదాకమేక సంతమమద్వయం రామ 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 నిరామయం భజే రామమద్వయం. శాంతి ఏరియాలో సబ్ ఇన్ఛార్జ్ అయినటువంటి బీకే జయలక్ష్మి గారు ఇప్పుడు మనందరికీ కూడా స్పష్టంగా శ్రీరామనవమి యొక్క విశిష్ట తెలియజేస్తారు. మనం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో రద్దలపేట గ్రామంలో ఉన్నాము. ఇక్కడ గత 3 రోజుల నుండి కూడా చాలా అంగరంగ వైభవంగా శ్రీరామనవమి యొక్క వేడుకలు జరుపుకున్నారు. ఈరోజు చివరి రోజు. ఈరోజు ఇంకా చాలా ఉన్నతంగా చాలా శ్రేష్టంగా శ్రీరామనవమి యొక్క వేడుకలు కూడా జరిగాయి. మరి ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి అనేది ఇప్పుడు మన ఎదురుగా ఉన్నటువంటి బీకే జయలక్ష్మి గారు తెలియజేస్తారు. ఇప్పుడు మనం విందాం. అక్కయ్య గారు మనకి ఈ గుడి యొక్క విశిష్టత కోసం చాలా స్పష్టంగా తెలియజేస్తారు. అక్కయ్య గారు చెప్పండి. ఓం శాంతి. ఆత్మిక సంబంధికులందరికీ కూడాను ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయం నుండి ఈ రోజుటి శుభదినాన్ని పురస్కరించుకొని శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ కూడా, ప్రేక్షకులందరికీ. ఈరోజు మనందరం ఆమదలవలస మండలం శ్రీకాకుళం జిల్లా లొద్దలపేట గ్రామంలో ఉన్నటువంటి రామ మందిరం వద్ద అందరం కూడాను హాజరై ఉన్నాము. ఇక్కడ నుండి మేము మాట్లాడుతున్నాము. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ రామ మందిరం నేటికి 100 సంవత్సరాలైంది దీన్ని స్థాపించి. దీన్ని మెట్ట అప్పన్నదాసు గారు గత 100 సంవత్సరాల క్రితం ఈ గ్రామ వాస్తవ్యులుగా ఉంటూ దీన్ని చాలా భక్తి భావనతో ఇక్కడ అందరి యొక్క స్మృతిలో రాముని యొక్క స్మృతి ఉండాలి అనేటువంటి భావనతో ఆనాడు వారు భక్తి భావాన్ని వ్యక్తం చేస్తూ మందిరాన్ని నిర్మించారు. వారికి సంస్కృతం అంటే చాలా అభ్యాసం ఉండేది. అందుకని గ్రామంలో ఉండే వాళ్ళందరికీ కూడా సంస్కృతంలో శ్లోకాన్ని వినిపిస్తూ ఆనాడు ఎంతో జ్ఞానాన్ని కూడా వినిపించటానికి ఈ మందిర స్థానం అనేది ఉపయోగించటం. అంతేకాకుండా ఈ మందిరాన్ని కూడా వాళ్ళు ఉన్నంత వరకు అభివృద్ధి పదంలో నడిపించారు. ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు కళ్యాణ ఉత్సవాలు జరిపించటం, తదుపరి వారి యొక్క కాలం దాటాక కూడా వారు స్థాపించినటువంటి ఈ మందిరాన్ని స్థిరస్థాయిగా మనం నిలపాలి అనేటువంటి భక్తి భావన అందరు భక్తులలో పెరగడమే కాకుండా ఆ భక్తి భావన అనేది అందరూ చూపించుకొని గ్రామ వాస్తవ్యులందరూ కూడా పాలు పంచుకొని సభ్యులై నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ మందిరం దగ్గర ఈరోజు ప్రత్యేకంగా 100 ఫ్యామిలీల ద్వారా సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా జరిపించటమే కాకుండా మరి కళ్యాణ వేదికతో పాటు అందరికీ కూడా ఎలా అయితే విందును ఏర్పాటు చేస్తారో అలాంటి ఆదర్శ దంపతులైనటువంటి శ్రీరామచంద్రుడు, సీతాదేవి ఆదర్శ పురుషుడు, ఆదర్శ స్త్రీ, అలాంటి ఆదర్శ దేవీ దేవతల యొక్క కళ్యాణాన్ని పురస్కరించుకొని ఈరోజు గ్రామము మరియు ఈ గ్రామానికి చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేక గ్రామస్తుల్ని ఆహ్వానించి మరి ఈ గ్రామ వాస్తవ్యులైనటువంటి ఎక్స్ ఆర్మీగా ఉండే రాజయోగి బ్రహ్మకుమార్ మన రమణ అన్నయ్య గారు వారి యొక్క ధన రూపేణ అలానే శారీరక రూపేణ శ్రమించి అందరిని ఆహ్వానించి బ్రహ్మ భోజనాలు కూడాను చాలా సంతోషంగా ఏర్పాటు చేసి ఒకవైపు ఏమో అందరిలో భక్తి కోసమని
అందరిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించారు అందరికీ చక్కగా. దాంతోపాటు బ్రహ్మ భోజనాన్ని కూడా తినిపించటం, ఒకవైపు కళ్యాణ మహోత్సవానికి భక్తులు కూడా కోకొల్లలుగా హాజరై ఈనాటి కార్యక్రమం చాలా దిగ్విజయంగా ఆదర్శవంతంగా చరిత్రాత్మకంగా మనం చెప్పుకునే విధంగా ఈ గ్రామ ఉత్సవాన్ని నేడు చాలా చక్కగా నిర్విఘ్నంగా జరిపించుకున్నారు. ఇది ఈ రోజుటి యొక్క ఈ మందిరం యొక్క విశిష్టత. ఇదే విధంగా ఈ మందిరం ఇంకా చాలా చక్కగా ఇక్కడ అనేక ఆధ్యాత్మిక ప్రసంగాలతో ఈ భక్తి భావాలతో ఇది చక్కగా నడవాలి అనేది మా బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం యొక్క శుభ సంకల్పం. ఈ గ్రామవాసులు కూడాను సదా సంతోషంగా ఆనందంగా వారి జీవితాన్ని గడపాలని ఆశిస్తూ మరొకసారి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓం శాంతి. ఒకే పరమాత్మ, ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే మతం, ఒకే భాష, ఒకే రాజ్యంగా రాబోతుంది ఈ భూమి మీదకి. భూమి స్వర్గంగా కానున్నది త్వరలోనే. కాబట్టి ఇదే సందేశాన్ని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరఫున అందరము కలిసి పరమాత్ముడు ఒక్కరే భారత భూమిపై అవతరించమల్లి స్వర్గంగా చేయబోతున్నారనే సందేశం ప్రతి ఒక్కరికి అందించాలని మన అందరికీ బాధ్యత ఉన్నది. కావున ఈరోజు మనం అందరము ఏకత్వంగా కలిసి ఈ సేవ చేయవలసి. విన్నారు కదా రామనాని చెప్పినటువంటి విశిష్టత. ఇప్పుడు 9 టీవీ కెమెరామెన్ మదన్నీతో